నిన్ను స్తుతిస్తున్నాను. గ్రంథాన్ని చదివే విధానం, లోకానికి చెప్పే విధానం, నేర్చుకునే విధానం, ఆత్మీయతకు అత్యవసరమైన సంగతులన్నీ మీరు చెప్పారు. రేపటి రోజు మరి విశేషమైన సంగతులు నీ వాక్య మర్మములతో మమ్మల్ని దర్శించండి. ప్రారంభంలోనే మేము హెచ్చరించబడ్డాం, నీ గ్రంథం మర్మముగా రాయబడిందని. అది అందరికీ అర్థం కాకుండా రాయబడింది. భయభక్తులు గల వారికి, విధేయులకు మాత్రమే అర్థమయ్యేటట్టు. మేము బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు ఉన్నది కాకుండా విన్నదే ఇన్నాళ్ళు మాట్లాడేమని కూడా ప్రారంభంలో మీరు చూపించారు. రేపటి రోజు ప్రభువా ఇంకా స్పష్టత మాకు ఇవ్వండి, ఇంకా ఖచ్చితంగా మాతో మాట్లాడండి. మా జీవితకాలం మొత్తంలో సరిపడని ఆలోచన మాకు మరలా బోధించండి. మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. గ్రంథాన్ని చదివే విధానం, లోకానికి చెప్పే విధానం, నేర్చుకునే విధానం, ఆత్మీయతకు అత్యవసరమైన సంగతులన్నీ మీరు చెప్పారు. రేపటి రోజు మరి విశేషమైన సంగతులు నీ వాక్య మర్మములతో మమ్మల్ని దర్శించండి. ప్రారంభంలోనే మేము హెచ్చరించబడ్డాం, నీ గ్రంథం మర్మముగా రాయబడిందని. అది అందరికీ అర్థం కాకుండా రాయబడింది. భయభక్తులు గల వారికి, విధేయులకు మాత్రమే అర్థమయ్యేటట్టు. మేము బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు ఉన్నది కాకుండా విన్నదే ఇన్నాళ్ళు మాట్లాడేమని కూడా ప్రారంభంలో మీరు చూపించారు. రేపటి రోజు ప్రభువా ఇంకా స్పష్టత మాకు ఇవ్వండి, ఇంకా ఖచ్చితంగా మాతో మాట్లాడండి. మా జీవితకాలం మొత్తంలో సరిపడని ఆలోచన మాకు మరలా బోధించండి. మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను. గ్రంథాన్ని చదివే విధానం, లోకానికి చెప్పే విధానం, నేర్చుకునే విధానం, ఆత్మీయతకు అత్యవసరమైన సంగతులన్నీ మీరు చెప్పారు. రేపటి రోజు మరి విశేషమైన సంగతులు నీ వాక్య మర్మములతో మమ్మల్ని దర్శించండి. ప్రారంభంలోనే మేము హెచ్చరించబడ్డాం, నీ గ్రంథం మర్మముగా రాయబడిందని. అది అందరికీ అర్థం కాకుండా రాయబడింది. భయభక్తులు గల వారికి, విధేయులకు మాత్రమే అర్థమయ్యేటట్టు. మేము బైబిల్ గ్రంథంలో రాయబడిన చాలా విషయాలు ఉన్నది కాకుండా విన్నదే ఇన్నాళ్ళు మాట్లాడేమని కూడా ప్రారంభంలో మీరు చూపించారు. రేపటి రోజు ప్రభువా ఇంకా స్పష్టత మాకు ఇవ్వండి, ఇంకా ఖచ్చితంగా మాతో మాట్లాడండి. మా జీవితకాలం మొత్తంలో సరిపడని ఆలోచన మాకు మరలా బోధించండి. మమ్మల్ని మేము నీ అధికారానికి నీ చేతికి అప్పగించుకుంటున్నాం. యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్,